హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో మనం 21 రోజుల్లో పొట్టను ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని మీద వీడియోస్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు 4వ రోజు. సో ఎవరైనా మిగతా 3 రోజుల ప్రాక్టీస్ చేయలేకపోతే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ చూడండి. మీరు సో అన్ని వీడియోస్ని చూడగలుగుతారు అండ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో బెల్లీ ఫ్యాట్ లాస్ చేసుకోవడం, సో పొట్టని కరిగించుకోవడం, పొట్టలోని కొవ్వుని కరిగించుకోవడం ఎలా అనేది మనం ఈ వీడియోస్ ద్వారా చూస్తున్నాము. సో ఇవి చాలా సింపుల్ పద్ధతుల ద్వారా చేస్తున్నాము. సో చాలా సులభమైన పద్ధతిలో మన పొట్టలోని కొవ్వుని కరిగించుకొని సో మనం ఫ్లాట్ బెల్లీ పొందడానికి మన వంతుగా మనము ట్రై చేస్తున్నాము. సో మీరు కనుక మంచి ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తే రిజల్ట్స్ కంపల్సరీ వస్తాయి. సో ప్రాక్టీస్ చేయకపోతే మీకు రిజల్ట్స్ అయితే రావు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇక 4th డే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇవి చేయడానికి ముందు సో కొన్ని సింపుల్ వార్మప్స్ చేసుకోండి, అప్పుడు మీ బాడీ బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డైరెక్ట్గా ఇలా పడుకోండి. సో ఫస్ట్ సో చిన్ డౌన్ చేసి మీ హ్యాండ్స్ని మీ బాడీ సైడ్ పెట్టుకొని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా ఉండండి. ఆ తర్వాత ఇప్పుడు మీ ఫోర్ హెడ్ని మ్యాట్ పైన ఉంచి ఉండండి. మీ బెల్లి పైన మైల్డ్ ప్రెషర్ ఉంటుంది. సో ఇక ఆ తర్వాత స్లోలీ మీ రెండు చేతులు మీ చెస్ట్ పక్కన ఉంచుకొని ఇన్హేల్ భుజంగ్, ఎక్సేల్ ఫోర్ హెడ్ డౌన్. ఇన్హేల్ భుజంగ్, గాలి తీసుకుంటూ భుజంగాసన, గాలి వదులుతూ ఫోర్ హెడ్ డౌన్. మీ నుదురుని మీ మ్యాట్ పైన ఉంచుకోండి. గాలి పీలుస్తూ చెస్ట్ అప్ రైజ్ చేయండి. మీ బెల్లి మీద ప్రెషర్ పడుతుంది. ఎక్సేల్ చేస్తూ ఫోర్ హెడ్ డౌన్. ఇన్హేల్ చేస్తూ చెస్ట్ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చెస్ట్ అప్, ఎక్సేల్ డౌన్. Inhale chest up, exhale down. 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 సో ఇప్పుడు హ్యాండ్స్ రెండు మీ బాడీ సైడ్ ఉంచుకొని ఒకసారి హెడ్ టర్న్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఇంకో సైడ్. ఇక సో ఇప్పుడు మ్యాట్ పైన ఇలా పడుకోండి. చేతులు రెండు పైకి పెట్టుకొని నౌకాసన చేద్దాము. నౌకాసన రైట్ లెగ్తో కుడి కాలుని లేపుతూ చేతులని రెండు పైకి లేపండి. మళ్ళీ చేతులు వెనక్కి తీసుకోండి, కాలు కిందకి. గాలి తీసుకోండి, గాలి వదులుతూ ఇప్పుడు ఎడమ కాలుని లేపండి. మళ్ళీ రిపీట్ చేద్దాం. చేతులు రెండు పైకి, గాలి తీసుకోండి, గాలి వదులుతూ కుడికాలు పైకి లేపండి. ఇప్పుడు హోల్డ్ చేద్దాం ఒక 5 to 10 seconds. మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. 1 2 3 4 5. ఇన్హేల్, గో బ్యాక్. గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. గాలి వదులుతూ మళ్ళీ చేతులు రెండు లేపి ఎడమ కాలు లేపండి. ఈసారి మళ్ళీ ఒక 5 to 10 seconds హోల్డ్ చేద్దాం. 1 2 3 4
5 రిలాక్స్. సో ఒకసారి గాలి తీసుకోండి, శ్వాస పీల్చుకొని వదిలేస్తే మీ బాడీకి మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ 2 పాదాలని మీ 2 చేతుల్ని వెనక్కి పెట్టుకొని గాలి తీసుకొని వదులుతూ ముందుకు వంగండి. సో ఇది ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేద్దాము. గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి, గాలి వదులుతూ ముందుకు వంగండి, గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి వదులుతూ ముందుకి, గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి వదులుతూ ముందుకు రండి. ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 రిలాక్స్. నెమ్మదిగా చేతులని కాళ్ళని మీ బ్యాక్ని రిలాక్స్ చేసుకోండి. సో ఇప్పుడు మనం నౌకాసన చేద్దాము. చేతులు 2 వెనక్కి పెట్టుకోండి, చేతులు 2 ముందుకి, కాళ్ళు 2 పైకి లేపండి. మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఉండండి, లేదంటే మీ థైస్ని మీ చేతులతో ఇలా పట్టుకొని బాడీని ముందుకు వంచుతూ మీ లెగ్స్, మీ టోస్, మీ కాళ్ళ వైపు చూస్తూ ఉండండి. గాలి తీసుకుంటూ వదులుతూ ఉండండి, శ్వాసని హోల్డ్ చేయొద్దు. సో చిరునవ్వుతో హోల్డ్ చేయండి, మీరు ఈజీగా ఉండగలుగుతారు. సో ఇప్పుడు నెమ్మదిగా కిందకు వచ్చేయండి. ఓకే, ఇదండి 4వ రోజు మీరు పొట్ట తగ్గించుకోవడానికి చేసిన ఎక్సర్సైజ్లు. మీరు ఇలాగే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఒక్కరోజు చేసి స్టాప్ చేయొద్దు. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయి అని గుర్తుంచుకోండి. సో నా వీడియోస్ ఫాలో అయినందుకు, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.